ఏపీఐఏసీ పరిధిలో తమకు సంబంధించిన భూములు తిరిగి ఇచ్చేయాలంటూ కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామ పంచాయతీ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా ఈ భూములు మాకు ఇవ్వాలంటూ నేతల వద్ద మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. భూములు తమవే అయినా ఏపీఐఐసీ పరిధిలో ఉండడం వలన క్రయ విక్రయాలు లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గొల్లపల్లి సత్యరాజ్ మాట్లాడుతూ 1996కు ముందు 524 ఎకరాలు స్వచ్ఛందంగా ఏపీఐఏసీకి ఇచ్చామని, అప్పట్లో ఆర్థిక అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తారని ఆశించి ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తరువాత గ్రామంలో చదువుకున్న యువతకి ఉపాధి కల్పించిన దాఖలాలు లేవన్నారు. తిరిగి 1996లో 297 ఎకరాల పంట భూమిని ఏపీఐఐసీకి పరిధిలోకి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన రైతులెవరూ సుముఖంగా లేరని, అయినా బలవంతంగా నామమాత్రపు రేటును ఇచ్చి లాక్కోవడానికి ప్రయత్నించిన రైతులెవరూ ముందుకు రాలేదన్నారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యే సహకారంతో రాష్ట్ర ఏపీఐఐసీ కమిషనర్ వద్దకు వెళ్లి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. వచ్చిన నాయకులంతా ఏపీఐఏసీ భూములు సమస్య పరిష్కారం కోసం హామీలు ఇచ్చి తమను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే కానీ ఎవరి వలన తమకు న్యాయం జరగలేదన్నారు. 2008 వరకు తమ భూములకు నష్టపరిహారం రావడం, పన్నులు కట్టించుకోకపోవడం జరిగిందని, ఆ తరువాత నిషేధిత జాబితాలోకి తమ భూములను చేర్చడంతో కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోయాయని అన్నారు. ఇది ఏ ఒక్కరి బాధో కాదు, సుమారు 200 మంది రైతుల ఆవేదనతో ముడిపడి ఉందన్నారు. ఈ భూములు ఏదో విధంగా ఏపీఐఏసీ లాక్కొంటే ఊరంతా ఖాళీ చేయించేసి శ్మశానంగా చేయాలనుకుంటోందని మాజీ సర్పంచ్ సత్యరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది రైతుల వరకు పాల్గొని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గొల్లపల్లి వెంకటరమణ, గొల్లపల్లి త్రిమూర్తులు, టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సత్యానందం, పాపారావు, వీర నాగేశ్వరరావు, దొరబాబు, లోకేష్, బాబురావు, కూటమి నాయకులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకి న్యాయం జరగాలి, రైతులు న్యాయం జరగాలి, రైతులు న్యాయం జరగాలి, రైతులు న్యాయం జరగాలి, రైతులు న్యాయం జరగాలి. గత 27 సంవత్సరాలు బట్టి మా గ్రామ ప్రజలంతా మొత్తం ఇదే ట్రబుల్లో ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ ఇంకోటి కానీ జరగట్లేదు. నానా విధాలుగా ఉంటున్నారు. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మీ నోటిపై చేస్తూ ఉంటారు జరుగుతున్నది కానీ ఇప్పుడు జరగలేదు. గత 7-8 ఏళ్ల క్రితం కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా నోటీస్ ఇచ్చారట, మాకు అందలేదు. అది దాన్ని బట్టి మేము చెప్పలేదు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరగలేదు. మధ్యరకంగా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలని అడిగారు, భూమి కావాలని రైతులు అడిగినా కూడా అప్పుడు కూడా మీకు భూమి కావాలి, డబ్బు ఇస్తా ఉన్నారు, డబ్బు ఏం కావాలో చెప్పండి అన్నారు. మీరు అమ్మి రేట్లో సిరసగా ఇమ్మని అన్నాం. అప్పటి నుంచి ఈ వరకు ఏం తేలేదు.